జ్ఞానేంద్రంశమథ కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీకగురుమండనమాశ్రితోహం. శాంతోగ్యోపనిషత్తు దహర విద్యను బోధిస్తూ హృదయ శబ్ద నిర్వచనం చేసింది. హృదయం హృదయమితి. అయం ఆత్మ, హృదయమందే ఉంటుంది ఆత్మ అనంటూ వివరణ స్వయంగా ఇచ్చింది. అయితే క్రమంగా మాట్లాడుతూ ఇతను అజ్ఞాని పరిస్థితిని గురించి వివరణ ఇచ్చి జ్ఞానుల యొక్క ఉపాసకుల యొక్క పరిస్థితిని గురించి రెండింటిని కూడాను పరిపూర్ణంగా వివరించింది ఇంతకుముందు. ఇప్పుడు మాట్లాడుతూ అథ ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరంజ్యోతిరుపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే ఏష ఆత్మేతి హోవాచ ఏతదమృతమభయమేతద్బ్రహ్మేతి తస్య వా ఏతస్య బ్రహ్మణో నామ సత్యమితి అని అంటోంది. సంప్రసాదావస్థ అని ఒక అవస్థ అండి. దీన్నే సుషుప్తి అవస్థ అని అంటాం మనం. మాండూక్యం దీని గురించి ఎక్కువగా మాట్లాడింది. దీనికి సంప్రసాద అని పేరు ఎందుకు పెట్టారు అంటే, సుషుప్తి అవస్థలో ఆత్మ స్వరూపాన్ని మనం పరిపూర్ణంగా చూడొచ్చు, అది మనకు లభిస్తుంది కాబట్టి అని ఒక అర్థం చెప్పాం. అలా కాకుండా మరొక అర్థం ఏంటంటే, ఈ సుషుప్తి అవస్థకి పూర్వంలో కానీ పరంలో కానీ స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థలు కూడా ఉంటాయి. వాట్లల్లో జీవుడు విషయేంద్రియములతో సంచరించి వాట్ల వలన కలిగేటటువంటి సుఖదుఖాలన్నీ కూడాను అనుభవిస్తూ ఉంటాడు. జాగ్రత్త దశలో మనకు తెలుసు, అతని యొక్క ప్రతిరోజు దినచర్యలో మనం అందరం కూడా అనుభవించేటటువంటి అనుభవాలు, సుఖదుఖాలు, కష్టాలు అన్నీ కూడా మనకు తెలుసు. ఇకపోతే స్వప్నావస్థ, దాంట్లో వాసనాత్మకమైనటువంటి విషయములు, ఇంద్రియాలు, అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. దాంట్లోనూ సుఖదుఖాలు ఉన్నాయి, అనుభవిస్తున్నాడు. కానీ వాటిని రెండింటినీ కూడాను విడనాడి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసన్నుడుగా ఉంటాడు జీవుడు. అంటే అతని ముఖవైఖరి చూడండి, కొంతమంది ఉదయం పూట సహజంగా కొంచెం ప్రసన్నంగా ఉంటారు మనుషులు, పగటిపూట విక్షేపంతో చికాకుతో ఉంటారు. ఎందుకంటే విషయాలతోనూ వాటితోనూ వీటితోనూ సంపర్కం వలన. అదే రాత్రి వీటన్నిటిని కూడాను పోగొట్టుకున్న తర్వాత సుఖంగా ఉన్నట్టుగా మనిషి కొంచెం సుప్రసన్నంగా మాట్లాడుతూ ఉంటాడు. అదే ప్రసాదావస్థ. అంటే సుప్రసన్నంగా వాడి ముఖవైఖరి, వాడి ఆత్మ, వాడి పరిస్థితి అంతా కూడా కనపడుతూ ఉంటుందన్నమాట. అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరంజ్యోతిరుపసంపద్య. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసేసి ఇటు జాగ్రత్త అలాగే స్వప్నంలోనూ విడిచిపెట్టేసేసి వాడు పరంజ్యోతిరుపసంపద్య, పరజ్యోతిస్వరూపం, అన్నింటి యందు కూడాను జ్యోతి రూపంతో పరమాత్మ భాషిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడాను. ఉదాహరణగా చెబుతుంది, ఆ పరమాత్మ ఆత్మనివాయిన్ జ్యోతిష ఆస్తే పర్యేతి కర్మకృతి అని చెబుతుంది 4వ అధ్యాయంలో. ఆత్మ జ్యోతిస్వరూపం అని చెబుతుంది. అది ఆ జ్యోతిస్వరూపంతో వెలుగులో ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటాడు. మనం బాహ్యంలో అనేక విద్యుత్ కాంతులతో, వాటి సహాయంతో, సూర్యచంద్రాదుల యొక్క కాంతులు, సూర్యుని యొక్క కిరణాల ద్వారా ఇలాగా జ్యోతిస్వరూప సహాయ సంపత్తితో వ్యవహరిస్తూ ఉంటుంటాం. మరి ఇవన్నీ కూడాను
స్వప్నంలోకి వెడితే లేకపోయినా కూడా అక్కడ అతను చాలా జ్యోతిస్వరూపాలతో మంచి కాంతులతో అక్కడ వెలుగుతున్నట్టు, చూస్తున్నట్టు, తింటున్నట్టు, వెడుతున్నట్టు కనపడుతూ ఉంటుంది. ఇదంతా ఎలాగా? అది ఆత్మజ్యోతిష్తోనే అతను పెడుతున్నాడు. సూర్యచంద్రులు ఏం లేరు కదా ఆ సమయంలో అక్కడ. అలాగే ఎంతకంటే పోనీ సుషుప్తిలోకి వెళ్ళాడు, అక్కడ కూడా ఆనందం అనుభవిస్తున్నాడు. జ్యోతిస్వరూపం అక్కడ కూడా వెలుగుతూనే ఉంటుంది. అదే జ్యోతిరూప సంపద్య స్వేద రూపేణ అభినిష్పద్యతే, స్వస్వరూపాన్ని పొందుతున్నాడు అక్కడ. అది జ్యోతిస్వరూపమే. ఏష ఆత్మేతి హోవాచ, ఇదిగో ఇది ఆత్మ. ఏతద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ. నువ్వు తెలుసుకో ఈ విషయం. దాన్ని బట్టి మనం అది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏతద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ అని చెబుతుంది ఏంటి? ఛాందోగ్యం. అంటే జాగ్రత్తలో నువ్వు బ్రహ్మను గురించి చెప్పినా నువ్వు వినిపించుకునే స్థితిలో లేవు. మనం ఎవరైనా చెప్పి వెళ్ళి కూర్చోబెట్టి ఏదైనా బ్రహ్మను గురించి చెబుతాను, ఆగవయ్యా చస్తుంటే నేను పక్క నుంచి కోర్టు గోల, మనుషులు వస్తున్నారు, ఎంత గొడవగా ఉంది, ఏంటి ఇప్పుడు ఆ బ్రహ్మ అంటావేంటి నువ్వు అక్కడ అంటాడు, మన్ని కసుక్కుంటాడు. స్వప్నావస్థలోకి వస్తే ఏమిటో అస్వతంత్రంగా ఉంటాడు, ఏమిటో భయపడుతున్నాడు, గోలగా ఉన్నాడు. అంతకంటే దరిద్రంగా ఉంది అది. అందువలన కొంచెం రెండింటికంటే ప్రసన్నంగా ఉన్న చోటు ఒక సుషుప్తే. అందువలన అతనికి ఉపదేశం చేస్తోంది, అక్కడ నువ్వు చూసినటువంటిది, నువ్వు ఉండేటటువంటి పరిస్థితి అదంతా కూడా అమృతం బ్రహ్మేనయ్యా అని అటువంటి సంప్రసాదావస్థలో వారికి ఉపదేశం చేసిందన్నమాట అర్థం. దీన్ని బట్టి మిగతా అవస్థలలో కూడా బ్రహ్మే ప్రధానంగా ఉంటుంది. కానీ నీ అజ్ఞానం దాన్ని కప్పిపూస్తోంది, చూడనివ్వటం లేదు, నువ్వు చూడలేకపోతున్నావు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఉపదేశం చేస్తోంది. ఏతదమృతం ఏతదభయం ఏతద్ బ్రహ్మేతి తస్య వా ఏతస్య బ్రహ్మణో నామ సత్యమితి. ఈ బ్రహ్మకి సత్యం అని ఒక పేరు కూడా ఉందయ్యా. మామూలుగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్రేయంలో చెబుతుంది. కానీ ఛాందోగ్యం ఇక్కడ ఒక చిత్రమైనటువంటి విషయాన్ని బోధిస్తోంది. సత్యం అంటే తానిహ వా ఏతాని త్రీణ్యక్షరాణి, దాంట్లో 3 అక్షరాలు ఉన్నాయని చెప్పింది. సత్యం, సతీయమితి. అసలు అది సతీయంట, అది సత్యమైపోయింది అన్నాడు. అదేమిటి సతీయం అవటం ఏంటి, సత్యం అవటం ఏంటి? నాకు అర్థం కల ఇది. అంటే ఏం లేదు, ఈ ఈకారం ఉచ్చారణ సౌకర్యం కోసం పెట్టారు, దాన్ని తీసేయి. అకారాది స్వకార ఉచ్చారణార్థ అంటాడు చూడు కౌముదిలో. అట్లాగా సతీయంలో ఈకారం తీసేసి అప్పుడు నీకేమిటి? స తు య సత్య అర్థమవుతుంది నీకు అది. ఏతాని త్రీణ్యక్షరాన్ని సతీయమితి. దీంట్లో ఒక్కొక్క అక్షరం యొక్క స్వరూపాన్ని గురించి నీకు చెబుతాను విను. మళ్ళీ ఇయత్ సత్ తదమృతం. స అనేటటువంటిది అమృతం అనుకో. సాలో అకారం కూడా ఉంటుంది ఉచ్చారణ సౌకర్యం కోసమని. తర్వాత యత్తి తన్మర్త్యం. ఈ తకారం తర్వాత అది మర్త్యం అనుకో. యత్ యం తేన ఉభే యచ్చతి. ఆ తర్వాత యా ఉంది, యం అని ఉంది. అది ఈ రెండింటినీ కూడా కలుపుకొని అదేం చేస్తుందంటే ఆత్మస్వరూపం పరిపూర్ణంగా మొత్తం కలిపితే నీకు ఆత్మస్వరూపం అవుతుంది అని చెబుతుంది అది. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉండే అమృతం అది ఏ అమృతమో, ఆపేక్షిక అమృతమో, ఏమమృతమో అమృతం అని చెప్పింది అది సకారం అంటే. తకారం ఏమో మర్త్యం అని చెప్పింది కాబట్టి అది సర్వాత్మన నశించేదన్న సంగతి స్పష్టం. కలిపి మొత్తం మీద పరమాత్మ స్వరూపం ఇది అని చెప్పడం కోసం యా అదేం చేసిందంటే తేన ఉభేయచ్చతి యదనేన ఉభేయచ్చతి. కాబట్టి మొత్తం కలిపితే ఇది సత్యం అయిపోయింది, అదే పరమాత్మ స్వరూపం. రెండింటినీ కూడాను మినహాయించి నియమించి మొత్తం పరమాత్మ స్వరూపాన్ని బోధించింది యం అనేటటువంటిది అనమాట. మొత్తం కలిపితే నీకు సత్యం అయిపోయింది. ఏతదహరహర్వా ఏనం వితు స్వర్గంలోకమేతి. ఈ రహస్యాన్ని మనకు రోజు మనం మననం చేసినట్టయితే మనకు స్వర్గం వస్తుందని చెప్పింది. ఇకపోతే ఈ రకంగా హృదయ శబ్దార్థం బ్రహ్మపురం.
దాంట్లో హృదయం, దాంట్లో ఆకాశం, అది పరమాత్మని, దానికి కొన్ని కొన్ని గుణాలు, సత్యకామ సత్యసంకల్ప, అజరో అమరః, విజిగిత్స అంటూ ఇలాంటివి కొన్ని కొన్ని చెప్పింది. అట్లాగే ఇన్ని విశేషణాలతో ఉండేటటువంటి ఒకనొక ఆత్మస్వరూపాన్ని, దాంట్లోనే జవా పృథ్వీ లోపల ఉన్నాయని, సూర్యచంద్రులు ఉన్నారని ఇలాగా మొత్తం వర్ణించింది. హృదయంలో పరమాత్మ స్వరూపం ఉన్నట్టుగా ఇంతవరకు వారు చెప్పినటువంటి గ్రంథంలో మనకి స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఈ పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి సాధనాలు కావాలి. చెప్పారు, విన్నాము, బాగానే ఉంది, కానీ అది మనకి ఎలా సిద్ధిస్తుంది అని అంటే దాని సాధనాల గురించి చెప్పాలిగా. అన్నము తింటే ఆకలి తీరుతుంది, బాగుంది, కానీ ఈ అన్నం మనకు ఎలా సిద్ధిస్తుందో అని విచారించుకోవాలి కదా. మనం ఏం చేస్తే అన్నం మనకు సిద్ధిస్తుంది అనే సాధనాల గురించి తర్వాత విచారణ మొదలెట్టవా? అట్లా ఇక్కడ కూడా వీరు బ్రహ్మచర్యాది సాధన సంపన్నుడు, బ్రహ్మచర్యం అనేటటువంటి సాధనం ద్వారా ఇతను ఈ ఆత్మస్వరూపాన్ని పొందగలుగుతాడు అని చెప్పదలుచుకుని ఆత్మస్వరూపాన్ని, దాని యొక్క ప్రశంస, కొంత విజ్ఞానాన్ని మనకి ఇస్తోంది. మళ్ళీ ఈ ఖండికలో మాట్లాడుతూ వారు గురువుగారు శిష్యుడికి ఈ రకంగా చెబుతున్నారు. అబ్బాయి, అథయ ఆత్మా సేతురు విధృతి ఏషాన్లోకానామ సంభేదాయ. ఈ ఆత్మ సేతు అనుకోవయ్యాను అన్నాడు. ఏమిటో సేతు అంటే ఏమిటో నాకు అర్థం కాల. సేతు అంటే మనకు మామూలుగా ఒక కట్ట, ఆ నీళ్లు ఈ నీళ్లు కలవకుండా మధ్యలో ఒక అడ్డంగా పెట్టేస్తాం కట్ట. ఈ నీళ్లు పోకుండా బయటికి ఆపుకోవటానికి కోసం కూడా మనం సేతు అంటాం. మనం ఇది పరమాత్మ అన్నారు. అదేమిటి ఎలా మాట్లాడుతున్నారు అని అంటే, ఏషాన్ లోకానాం అసంభేదాయ అన్నారు. ఈ లోకాలన్నీ కూడాను కలిసిపోకుండా ఉండటం కోసమని ఆయనే సృష్టించారు ఈ లోకాలన్నింటినీ కూడాను. ఇవన్నీ కలిసిపోయి సంకీర్ణమైపోయి అవ్యవస్థగా వ్యవహరిస్తూ ప్రజలందరూ ఇబ్బంది పడకుండా ఉండటం కోసమని ఆయన ఒకానొక నియంత, సేతు అంటే అర్థం ఇంచుమించుగా గట్టిగా ఆపేటటువంటిది అని దానికి అర్థం. నీళ్లను ఆపుతోంది అక్కడ, అది కాదే మనకి పాయింట్ ఇక్కడ. ఆయన ఒకానొక నియంతగా ఉంటాడు. ఆయన స్థానంలో రాజులున్నారు, రాజుల్ని పెట్టాడు. ఎవరైనా అరాచకంగా వ్యవహరించినట్టయితే వాళ్ళని నియమించి శిక్షించమని చెప్పి ఆయన పెట్టిన వాళ్ళే, ఆయన పెడితేనే వాళ్ళంతా ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. రాజే లేకపోయినట్టయితే ఈ ప్రపంచకంలో అందరినీ ఏదైనా చేయొచ్చు, ఏమైనా జరగచ్చు. శిక్షించేవాళ్ళు లేకపోయినట్టయితే ప్రమాదాలు వస్తాయి. అట్లాగే చాతుర్వర్ణ్యాన్ని సృష్టించినటువంటి పరమాత్మ, వారికి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమిప మాం విద్ధి అన్నారు కదా. వాళ్ళకి కొన్ని ధర్మాలను బోధించారు. మీరు ఈ ధర్మాలని ఆచరించాలి, మీరు ఈ ధర్మాలను ఆచరించాలి అని ప్రత్యేకంగా ఒక్కొక్కరికి. వాళ్ళు ఆచరించక స్వేచ్ఛగా వ్యవహరించినట్టయితే శిక్షించేటటువంటి అధికారం పరమాత్మకు ఉంటుంది. ఆయన అందుకోసమే అవతరిస్తూ ఉంటారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. అది ధర్మ సంస్థాపన కోసమని నేను అవతరిస్తున్నాను అన్నారు. వేదాల్లో ఆయన నేను సేతువుగా ఉండి వీటన్నిటిని కూడాను వ్యవస్థ చేసి ఉంచాను అని చెప్పారు. కానీ వేదాలని లెక్క చేయటం లేదు, పెడచెవిన పెడుతున్నారు అందరూ కూడాను. మానవుడు ఏదో పురాణాలు లేవండేవన్నీ ఏదో ప్రాచీన కాలంలో వాళ్ళది రాసుకున్నారులేండి అని తోసేస్తున్నారు. అటువంటిప్పుడు స్వయంగా ఆయనంతా ఆయనే అవతరించాల్సి వస్తోంది.
రామావతారంలో రావణాసురుడు మొదలైనటువంటి రాక్షసు సంహారం చేశారు. అలాగా కృష్ణావతారంలో కౌరవులు మొదలైన వాళ్ళందరినీ దుర్మార్గులను శిక్షించారు. ధర్మ సంస్థాపన కోసం ధర్మమూర్తులను రాజ్యాభిషిక్తులుగా చేశారు. అలాంటి ఒకానొక నియంత పరమాత్మ, ఆయన లేకపోతే జగత్తంతా కూడా సంకీర్ణమైపోతుంది. అదే అన్నారు, యజ్జహన్, నేను కనుక ధర్మాన్ని ఆచరించకపోతే ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మచేదహం అన్నారు ఆయన. లోకాలని పాడైపోతాయన్నారు. లోకానామ సంవేదాయ నైనగం సేతుం అహోరాత్రే తరత, అది ఒకనొక పరమాత్మ స్వరూపం. దాన్ని అహోరాత్రాలు పొందలేవు. అహోరాత్రాలు ఆయన అంశంగా ప్రపంచంలో కాలాన్ని ప్రవర్తింపచేయటం కోసం వచ్చినటువంటి సూర్యుడి ద్వారా ఏర్పడినటువంటి అహోరాత్రాలు, సూర్యచంద్రుల యొక్క గమనం, దాన్ని పురస్కరించుకుని వచ్చినటువంటివి. ఆ సూర్యచంద్రులే పరమాత్మకి శాసనంలో ఉన్నారు వాళ్ళిద్దరు కూడాను. ఆయన అతిక్రమించడానికి ఎవరికీ అధికారం లేదు. నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతో అయమగ్ని తమైవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి నతద్భాసయితే సూర్యో నశశాంకో నపావక అంటూ గీతాచార్యుడు చెప్పారు. అంచేత ఆయన తేజస్సును ఆధారంగా చేసుకునే వాళ్ళు వెలుగుతూ ఉంటూ ఆయన్ని అతిక్రమించగలుగుతారా? లేదు కదా. ఆయన లేకపోతే దిక్కు లేదు. కాబట్టి ఆయన వలన ఏర్పడినటువంటి అహోరాత్రాలు ఆ పరమాత్మని అవి పొందగలవా, తాకగలవా, వాటి దగ్గరికి వెళ్ళగలవా? ఇవి అసలు వెళ్ళలేవు కదా. నైన అహోరాత్రే తరత నజరా నమూర్చుర్న శోకో న సుకృతం న దుష్కృతం. ఆయన దగ్గర ఆయనకి జర కానీ, వార్ధక్యం కానీ, మృత్యువు కానీ, శోకం కానీ, సుకృతం కానీ, దుష్కృతం కానీ ఏమీ ఆయనకు ఉండవని. అలాంటిది పరమాత్మ యొక్క స్వరూపం. ఆయన సర్వే పాప్మానోతో నివర్తంతే, ఆయనకి పాపాలు ఏమీ అంటావు. అపహత పాప్మా ఏష బ్రహ్మలోక, బ్రహ్మైవ లోకో బ్రహ్మలోక. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ. ఆయనకి అపహత పాప్మ అన్నారనుకో, పాపాలతో తావేం లేదు అసలు. ఆయనకి ఎక్కడా కూడా పాపాలు అంటే అవకాశాలేం లేవు. అలాంటి పరమాత్మ స్వరూప సాక్షాత్కారం హృదయ పుండరీకంలో మనకు జరగాలి. అది కదా మనకు ప్రకృతంలో అథయిదమస్మిన్ బ్రహ్మపురే ఉదహరం వేష్మదృశ్యతే దహరోస్మిన్ అంతరాకాశ తదన్వేష్టవ్యం తద్వా విజిజ్ఞాసితవ్యం అని ప్రారంభించినటువంటి దహర విద్య, అదిగో అలాంటి పరమాత్మ స్వరూపం దాంట్లో ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు దానికి ఎలాగా మనం తెలుసుకోవటం అనే విషయాన్ని మనం ఆలోచించాలి. తస్మాద్వా ఏతకం సేతుం తీర్థ ఆంధసన్ అనంధో భవతి, విద్ధసన్ అవిద్ధో భవతి, అనుతాపీ సన్ అనుతాపీ భవతి. తస్మాద్వా నక్తమహరేవాభిధ నిష్పద్యతే అంటూ ఆయన్ని ఎవరు కూడాను తాకలేరని చెబుతూ ఇంకా వివరణ ఇస్తూ మాట్లాడుతుంది. ఆయనకి ఇంద్రియాలు లేవు, కరచరణాద్యవయవాలు లేవు. అలాంటి వాడైనా కూడాను అన్ని పనులు ఆయన చేస్తాడు. అంధోమణిమ విందతు తమనంగులి రావయతు సోగ్రీవ ప్రత్యముంచతు అనంటూ తైత్రీయం కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఆయన ఇంద్రియాలు లేనివాడే, అన్నీ కానీ చూస్తూ ఉంటాడు. ఆయనకి ఏ రకమైనటువంటి అవయవ సన్నివేశం లేదు. అన్ని పనులు ఆయన చేస్తూ ఉంటారు. అలాంటి వారు, అలాంటి పరమాత్మ బ్రహ్మలోకం బ్రహ్మస్వరూపం అది. దాన్ని మనం గ్రహించడానికి సాధనాలు ఏమిటి అని అంటే చాందోగ్యం అంటుంది, అత యజ్ఞైచాచక్షతే బ్రహ్మచర్యమేవా. బ్రహ్మచర్యం దాని ప్రధానమైనటువంటి సాధనం అని చెబుతోంది. బ్రహ్మచర్యం అంటే ఏమిటి అసలు అని అడిగా నేను. మామూలుగా అయితే బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి తస్య భావ అని మామూలుగా ఏదో అర్థం చెబుతాం మనం. బ్రహ్మయందు సంచరించేవాడు బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారి వాడు ఆ బ్రహ్మచర్యం అనేటటువంటి గుణం చేత పరమాత్మను తెలుసుకోవడానికి సమర్థుడవుతాడు. అది ఏమిటండి అంటే యజ్ఞమే.
యజ్ఞం కూడా ఒక సాధనం పరమాత్మ స్వరూప సాక్షాత్కారానికి. అంటే యజ్ఞానుష్ఠానాలు తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధంతి యజ్ఞేన దానేన అంటూ బృహదారణ్యోపనిషత్తు యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని అనుష్ఠించి తద్వారా నువ్వు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయి అని చెప్పింది. అంటే పరమాత్మ స్వరూప సాక్షాత్కారానికి యజ్ఞాలు సాధనములు అన్నట్టుగా ఆ వాక్యం వల్ల పరిపూర్ణంగా అర్థం వస్తుంది. వీరేం చెబుతున్నారంటే అది బ్రహ్మచర్యమే ఆ యజ్ఞం అంటే యజ్ఞం చేయడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావో అది బ్రహ్మచర్యం చేత సిద్ధిస్తుందయ్యా. అంటే బ్రహ్మచర్యం లేనిదే నీకు యజ్ఞం సఫలం కాదుగా అసలు. అది చాలా ముఖ్యమైనటువంటిది. బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచారి బ్రహ్మచర్యేణ హి ఆవేష్ట్వా ఆత్మానమనువిందతే. ఆత్మను తెలుసుకోవడానికి బ్రహ్మజ్ఞాని పరిపూర్ణ అధికారం కలవాడవుతాడు. దాంట్లో ముఖ్యమైనటువంటిది బ్రహ్మచర్యం సాధనం. ఇక్కడ బ్రహ్మచర్యం అనేటటువంటిది ఒక రకంగా చూసినట్టయితే నైష్ఠిక బ్రహ్మచర్యం అనేటటువంటిది ఒకటి ఉంది ఇతర యుగాల్లో. దాంట్లో వారు యావజ్జీవం బ్రహ్మచర్యంతో ఉండిపోవడం అనేటటువంటిది. అలాంటి వారికి ఆ సాధనం వలన పరమాత్మ స్వరూప సాక్షాత్కారం అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి. యజ్ఞానుష్ఠానంలో కూడాను బ్రహ్మచర్యం చాలా అవసరం, లేకపోతే ఆ కర్మ సఫలం కాదు. అట్లాగే అథ యత్ సత్రాయణమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవా. నాయనా, సత్రయాగాలు చేస్తున్నారు మహాత్ములు ప్రాచీన కాలంలో. అవి సంవత్సరాలు అనేక సంవత్సరాలు చేసే సత్రయాగాలు కూడా ఉన్నాయి. అవన్నీ బ్రహ్మచర్యాలేనయ్యా. బ్రహ్మచర్యానుష్ఠానంతోనే అవన్నీ సిద్ధిస్తాయి, కానీ బ్రహ్మచర్యం లేకుండా అవి సిద్ధించవు కదా. సతః ఆత్మనస్నానం విందతే. బ్రహ్మచర్యం చేతనే ఆత్మని రక్షించుకున్న వాళ్ళు అవుతారు. ఆత్మని పొందవలసిన వాళ్ళు బ్రహ్మచర్యంతోనే ఉంటారు వాళ్ళు. అథ సమీక్షిత బ్రహ్మచర్యమేవ తద్ బ్రహ్మచర్యేణ. మొత్తం మీద మౌనం. నాయనా, మౌనం అనేది చాలా గొప్పదయ్యా. మునేర్భావ మౌనం. ఆ మౌనం అథ మునిర్భవతి అని చెబుతుంది బృహదారణ్యకం. మౌనం, వాంగ్ నిరోధం, వాక్కు రానియకుండా ఆపుకోవటం. బ్రహ్మచర్య శబ్దానికి అర్థం ఏమిటి అని మనం బాగా ఆలోచిస్తే అన్ని ఇంద్రియాలని నిరోధించుకోవటమే ఇంచుమించుగా అర్థం, సారాంశం. వాక్కుని నిరోధించుకోవటం మౌనం అంటున్నాం, అది కూడా బ్రహ్మచర్యమే. వాక్కుని బ్రహ్మయందు రమింపచేయటం, ఇంకా మిగతా విషయాల పట్టక దాన్ని పోనివ్వకూడదు. అలా ఇంద్రియాలన్నింటినీ కూడాను నిరోధించుకోవటం, ఇవన్నీ కూడాను. కాబట్టి ఇదంతా కూడా బ్రహ్మచర్యంలోకి వస్తుంది. ఈ బ్రహ్మచర్య సాధనం చేత మానవుడు పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందుతాడు అన్నారు. అథ యద అనాశకాయనమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవా. అనాశకం, అశనం లేకుండా ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం. చాలామంది ఉపవాసాలు చేస్తారు. అరణ్యంలో మహర్షులు వానప్రస్థాశ్రమంలో అలాంటి ఉపవాసాలు చేస్తారు. తపస్సంపన్నులు అందరూ కూడా అలాగే ఉంటారు. ఆహారాన్ని వాళ్ళు పొందరు. అది బ్రహ్మచర్యం కింద లెక్క. అంటే వారికి ఆ ఆహార నియమం వలన, ఆహారం తీసుకోకపోవడం వలన ఏ ఫలం వస్తుందో అది బ్రహ్మచర్యం చేస్తే వాళ్ళు కూడా వచ్చేస్తుంది. అలాంటిది అన్నమాట. యం బ్రహ్మచర్యేణ అనువిందతే అథ యదరణ్యాయనమిత్యాచక్షతే. తర్వాత బ్రహ్మచర్యం చేసినటువంటి వారికి ఆత్మకి ఎటువంటి లోటు లేకుండా ఆత్మస్వరూపాన్ని వారు దర్శించడానికి పూర్ణంగా సమర్థులవుతారు అని చెప్పింది. ఆ తర్వాత మరొక విషయం కూడా మాట్లాడుతూ ఉంటుంది.
అరణ్యాయనం అనేటటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది ఇప్పుడు. దీనివలన ఇది కూడా బ్రహ్మచర్యంతో సమానమే. ఏమిటంటే ఈ జ్ఞానం కలగాలి. అరశ్చహశ్చ నియశ్చవై అర్ణవౌ అని, అరము న్య అనేటటువంటివి రెండు. ఏమిటండి ఈ మాటలు అంటే, ఈ రెండు అరము అని న్యా అని ఈ రెండు కూడాను రెండు సముద్రాలు అని లేక రెండు సరస్సులు అని వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇవి బ్రహ్మలోకంలో ఉంటాయట. అవి బ్రహ్మలోకంలోకి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, కానీ లేకపోతే ఎవరు తెలుస్తాయి అక్కడ ఏముందో. వాటిని మనం తెలుసుకోవాలి. అవి ఎలా ఉంటాయి ఏమిటి అంటే, ఐరమ్మదీయం అని రాస్తాడు సూత్రభాష్యంలో, చివరి రాశారు. ఇక్కడ ఈ విషయమే ఇక్కడ శృతివాక్యాలు తీసుకుని వ్యాఖ్యానం చేశారు అక్కడ కూడాను. హర్షోత్పాదకం, అవి చూస్తే చాలా ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట. దర్శన మాత్రం చేతనే వాళ్ళు ఆనందిస్తారు అని ఒకటి. అక్కడ సోమసవనం అని ఒకనొక రావి చెట్టు ఉందిట. అక్కడ అదేం చేస్తుంది అంటే, అశ్వత్థ వృక్షం అమృతాన్ని స్రవింపజేస్తూ ఉంటుంది. దాంట్లోంచి అమృతం వస్తూ ఉంటుంది అన్నమాట. అలా నూనె పెట్టి తాగితే తాగచ్చు మనం. అక్కడికి వెళితే సాధ్యమవుతుంటారా మనకి తెలీదు. అంచేత అక్కడికి వెళ్ళిన తర్వాత అమృతాన్ని స్రవించేటటువంటి కనుక సవనం, సోమసవనం అంటారు. దాని పేరు అశ్వత్థ వృక్షం. అది బ్రహ్మచర్యం నియమం లేనటువంటి వారికి అది లభించదు అన్నారు. నిరంతరం ఎప్పుడూ బ్రహ్మచర్యానుష్ఠానం చేస్తుంటారో అలాంటి వాళ్ళు బ్రహ్మలోకంలో పెడతారు కదా. అలాంటి వారు అక్కడికి వెళ్ళి ఆ అశ్వత్థ వృక్షం కింద అమృతాన్ని తాగొచ్చు. అక్కడ సరశ్చ న్యశ్చ అనే పేరుతో ఉన్నటువంటి సరస్సులు కానీ మహాసముద్రాలు కానీ వాటిని చూడొచ్చు. అక్కడ ప్రజాపతి గారు ఆ లోకంలో ఒక నగరాన్ని సృష్టించుకున్నారట. అది బంగారంతో ఉంటుంది. హిరణ్యగర్భ నిర్మితం ఒకటి ఉందిట. అది అపరాజిత పూహుర్బ్రహ్మణ, బ్రహ్మగారి నగరం అది. అపరాజిత దానికి పేరు. ఆ పట్టణానికి వచ్చి ఎవరు కూడా ఏం చేయలేరు. అది పరాజయం ఎప్పుడు కూడా ఎరగదు అది అనేటటువంటి పేరుతో అపరాజిత పూహు అన్నారు దాన్ని. ప్రభువి నిర్మితం హిరణ్మయం, దాని లోపల ఒక మంటపం ఉంటుందిట. అది సాక్షాత్తు ప్రజాపతి గారు ఏర్పాటు చేసుకున్నట్ట. బంగారంతో ఉంటుంది ఆ మంటపం. ఇవన్నీ బ్రహ్మలోకంలో ఉంటాయి. ఎవరికి ఇవన్నీ కూడా కనపడతాయి? బ్రహ్మచర్య సాధనంతో ఉన్న వాళ్ళు దర్శిస్తారు. అక్కడికి వెడతారు వాళ్ళు ఆ లోకంలోకి. అందరికీ ఆ లోకంలోకి వెళ్ళి ఇవి చూసే యోగం లేదు. బ్రహ్మసాక్షాత్కారం అంటే అర్థాత్ సారాంశం ఏమిటంటే, బ్రహ్మచర్య సాధన సంపన్నుడు ఎవడైతే అవుతాడో అలాంటి వాడికి బ్రహ్మలోక ప్రాప్తి, బ్రహ్మలోకంలో వెట్టనేటి దర్శించేటటువంటి భాగ్యం లభిస్తుంది అన్నమాట దానికి అర్థం. తజ్జైవేతావరణ్యముణ్యంచారణ్యలోకే బ్రహ్మలోకే బ్రహ్మచర్యేణాను విందతి తేషామేష బ్రహ్మలోక తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. అబ్బాయి శిష్య, ఇలాంటి వాడు బ్రహ్మలోకంలో ఉంటాడయ్యా. ఓహో, బ్రహ్మలోకం ఏమిటయ్యా? ఏ రకమైనటువంటి లోకంలోకి వెళ్ళాలనుకున్నా ఆ లోకంలో ఉంటాడు. సర్వేషు లోకేషు కామచారో భవతి. నారద మహర్షి ఏమిటి? అట్లా మహాత్ములు చాలామంది జ్ఞానులైన వాళ్ళు అలాగా సంకల్ప మాత్రం చేతనే అన్ని లోకాల్లోనూ ఉంటూ ఉంటారు. అది వాళ్ళకేదో కోరికలు ఉండి వెళ్ళారు అని మాత్రం నువ్వు అనుకోమోకే. కోరికలు ఉంటే మాత్రం వెళ్ళటం సాధ్యం అవుతుందంటావా? ఎవరికి ఉండదు అటువంటి చూడాలని. ఈ లోకంలోనే ఏమిటో రాళ్ళు రప్పలు, చెట్లు పుట్టలు, ఏదో హిమాలయాలు అవి చూడటం కోసం వెళ్ళి నానాయాతలను పడుతుండటం మనకు తెలుసు కదా. వీటినే చూద్దాం అనుకునే ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ బ్రహ్మలోకంలో ఉండాలంటే నన్ను కూడా తీసుకెళ్తావా అని అడుగుతా. ఎందుకు అడగరాయా? కావాలంటే టికెట్ డబ్బు నీకు నాకు కూడా పెడతాను, నేను రాను పోను టికెట్లు బుక్ చేయమంటే బుక్ చేస్తాను, కాస్త నన్ను తీసుకెళ్ళి చూపిస్తావా? వీడితే కాస్త వాడు చూపించేందుకు.
అందువలన అవి అంత తేలిగ్గా అందరికీ తెలిసిన యోగ్యం కావు. మహావిష్ణువు అసలు ఆ లోకాలు మనం ఏం చూడగలుగుతాం? మనం ఎవరు తెలుసు అసలు ఎక్కడున్నాయో ఏమిటో అసలు అవి? అలాంటి లోకాలన్నీ కూడాను వాళ్ళు ఉండేటువంటి లోకాలు అవన్నీ చాలా చిత్రమైనటువంటివి. ఇదంతా కూడా బ్రహ్మచర్య సాధన సంపన్నులకు కుదురుతుంది ఆత్మస్వరూప సాక్షాత్కారం. ఇప్పుడు ఈ హార్ద విద్యలో ఆ విద్యా ఉపాసకులు ఉన్నారే, ఆ ఉపాసన వాళ్ళకి లభించాలి అంటే బ్రహ్మచర్యం సాధనం. అనగా బ్రహ్మచర్య సాధన సంపన్నులైన హార్ద విద్యోపాసకులు పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు అని ఈ ఛాందోగ్యోపనిషత్ ద్వారా మనకు పరిపూర్ణమైన అర్థం తెలుస్తుంది.